వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్‌గా ఈరోజు నేను హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. నేను లెహెంగా కుట్టుకున్నాను. దానికోసం హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో, మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద కుచ్చు. నేను దాన్ని సిల్క్ థ్రెడ్‌తోని జాగ్రత్తగా 2 కుచ్చులు ప్రిపేర్ చేసుకున్నాను. అక్కడ మీకు కనిపిస్తున్న స్క్వేర్ ఏంటంటే నేను ఎలా అనుకున్నా అంటే చిన్న స్క్వేర్ షేప్ లాగా కుషనింగ్‌తో వచ్చి పైన ట్రయాంగిల్ పెట్టుకొని ఒక లాంగ్ హ్యాంగింగ్‌లా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో, దానికోసం నేను కొంచెం ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. అది స్క్వేర్ వచ్చేటట్టు తీసుకొని నాకు ఓవరాల్‌గా 1½ ఇంచ్ అయితే సరిపోతుందనమాట. సో, 1½ ఇంచ్‌కి రావడానికి నేను 3 సైడ్స్ స్టిచ్ చేసుకొని ఒక సైడ్ ఓపెన్ ఉంచేసాను. సో దట్ లోపలికి కుషన్ చేసేసాను. నేను ఏదైతే కుచ్చుందో ఆ కుచ్చు లోపలికి పెట్టేసి నేను స్టిచ్ చేశాను. సో దట్ ఓపెన్‌లో నుంచి నేను బయటికి లాగితే కుచ్చు ఈ విధంగా బయటకొస్తుంది. ఈ సైడ్ ఏదైతే నేను వదిలేసానో దాన్ని నేను స్టిచ్ చేసుకుంటాను ఇప్పుడు. సో, ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత నేను పైన థ్రెడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తాను. నేను అంటే అంత దీనిగా అనుకోలేదు. సరిపోతుంది అనుకున్నాను యాక్చువల్‌గా. సో, నేను స్టిచ్ చేసేటప్పటికి ఆ థ్రెడ్ చిన్నదయిపోయింది. కాబట్టి నేను ఇందులో కుషనింగ్ చేసేసి స్టిచ్ చేసిన తర్వాత దీనికి థ్రెడ్ ఎక్స్టెన్షన్ చేసి దీనిపైన మీకు ఇందాక చెప్పాను కదా డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంట్లోంచి ట్రయాంగిల్ కట్ చేశానని ఆ ట్రయాంగిల్ని దీనికి యాడ్ చేస్తాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని బయటకి పుల్ చేసి అది దేంది అంటే కుచ్చుకి మనం స్టార్టింగ్ చూపించాను కదా కుచ్చుకి నేను కొంచెం ఎక్స్టెన్షన్ థ్రెడ్ ఉంచాను. ఆ థ్రెడ్ని జాగ్రత్తగా లోపల నుంచి స్టిచ్ చేసుకొని బయటికి కూడా ఉంచాను. దీనికే మనం థ్రెడ్ ఎక్స్టెండ్ చేయబోతున్నాము. ప్రెటీగా ఉంది కదా. సో, ఇప్పుడు దీనికి మనం క్లాత్ యాడ్ చేద్దాం. ఇదే నేను కట్ చేసుకున్న ట్రయాంగిల్. ఎడ్జెస్ అనేవి నేను జాగ్రత్తగా ఫై చేసేసాను. సో దట్ పీస్ రాకుండా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చూడండి. మనం కిందకి టర్న్ చేసేటప్పుడు ఎంత హైట్ వస్తుందో చెక్ చేసుకొని కొంచెం పైకి పుల్ చేసుకొని సైడ్ కార్నర్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి అది రివర్స్ అవుతుంది. స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. సో, ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా సింపుల్గా కనిపిస్తుంది. దాన్ని ఇంకొంచెం క్యూట్గా మార్చడానికి నేను వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకున్నాను. అదేనండి సారీస్ మీద పెయింటింగ్స్కి వాటికి యూజ్ చేస్తాం కదా ఆ పెయింట్ తీసుకొని నేను జాగ్రత్తగా ఫ్లోరల్ ప్రింట్స్ లాగా వేశాను. ఆ ఫ్లోరల్ ప్రింట్స్లోని కొంచెం గ్లిటర్ యాడ్ చేసి వేశాను. సో దట్ దానికి ఇంకా మంచి లుక్ వచ్చింది హ్యాంగింగ్స్కి. సో, చూస్తున్నారు కదా నేను ఇందాక చెప్పాను. సో, పైకి స్టిచ్ చేసుకొని కిందకి పుల్ చేసుకోవడం వల్ల మనకి ఇలా ట్రయాంగిల్ అనేది వస్తుంది. మీకు ఇలా కుదురుగా నించోకపోతే దీన్ని ఒకసారి ఐరన్ చేస్తే పర్ఫెక్ట్గా అలా ఉండిపోతుంది అనమాట. అటు ఇటు కింద కాకుండా. సో, నేను వీటిని ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఐరన్ చేశాను. ఐరన్ చేయడం వల్ల చూసారా ఎంత బాగా వచ్చిందో చూసారా ఫ్లోరల్ ప్రింట్.